ప్రైజ్ లార్డ్. మన రక్షకుడును యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు ముందుగా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఇంకను మీ కుటుంబాలకి శాంతి సమాధానము, మీ పేర్లు జీవగ్రంథమందు రాయబడకపోతే రాయబడును గాక. మీకు శాంతి సమాధానాలు యేసుక్రీస్తు నామములో సహాయము చేయబడును గాక. ఆమేన్. కొన్ని మాటలు ఈరోజు మనిషిగా భూమి మీద ఉన్న వారిని, భక్తులని మనము తలపోసుకోవాలని పరిశుద్ధాత్మని యొక్క సారథ్యములో ఆత్మదేవుడు మనకి సహాయం చేసిన కొలది ఈరోజు ఒక భక్తుల్ని మీ దృష్టికి తేవాలని. అనేక భక్తులు ఉన్నారు మానవ లోకములో, మనిషి రీతిగా ఎందరో ఉన్నారు. అయితే వారిలో ఒక వ్యక్తిని మీ దృష్టికి తేవాలని పరిశుద్ధాత్మ దేవ సహాయములో, ఆయన సహాయము కొలది ఈ రీతిగా మీ ముందుకి రావడం జరిగింది. ప్రియ సోదరులారా, సహోదరులారా, అసలుకి దేవునితో ఎలాగా ఆయన దేవుని యొక్క ప్రణాళికని, ఆయన యొక్క సాంగత్యాన్ని ఎలాగ కోరాడు, ఆయన కోరినప్పుడు దేవుడే ఆయన వద్దకి ఎలాగ వచ్చాడు అనేది మనం చూసుకుంటే, ఈయన ఈ యొక్క మనుషుడే దేవునితో ఎంతగా అనుసంధానం అయ్యాడు అంటే, ద్రాక్షావల్లిని నేను, తీగల మీరు, నాకు వేదై ఉండి మీరు ఫలించడం కష్టమన్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో ప్రభువారే చెప్పారు, ద్రాక్షావల్లి నేను, తీగల మీరు, నాకు వేరుగా ఉండి మీరు ఫలించలేరు అన్నాడు. ఈ మాట ఆయన గుర్తించాడో గుర్తించలేదో తెలియదు, కానీ ఆయనతో అంటుగట్టబడిన మాట వాస్తవమే. ఎవరైనా అంటే ఇతని పేరు జిమ్మీ. ఈ యొక్క జిమ్మీ స్టోరీ మనము ఆయన యొక్క బుక్స్ చదువుకున్నప్పుడు, ఆయన యొక్క దేవునితో ఎలాగ ప్రార్థించేవాడు, దేవుడు ఆయన వద్దకి ఎలాగ వచ్చేవాడు, ఈయన ఎలాగ వెళ్ళేవాడు ఆయన సన్నిధానానికి, మొత్తము కూడా ఆ యొక్క బుక్స్లో ఉన్నది. అయితే ప్రతి ఒక్కరూ మనకు ముందున్న భక్తులందరి యొక్క చరిత్రలు చదివినప్పుడు కొన్ని మూలాలు మనకు గనిగా దొరికే అవకాశం ఉంటుంది. కొన్ని మూలాలు భక్తుల్లో నుంచి మనం ఎలాగ నడవాలి, మనం ఎలాగ జీవించాలి, మనం ఎలాగ కలుసుకోవాలి ప్రభువుని, మనం ఆయనతో ఎలాగ జీవించాలి అనేది కొందరి భక్తుల అనుభవ పాఠాల్లో మనం చూసుకుంటే, మనము కూడా అలాగనే ఆ రీతిగానే పోరాటం చేస్తే మనతో కూడా అలాగనే ఉంటాడు. ఈ భూమి మీద ఉన్న దేవుని బిడ్డలుగాను, క్రీస్తు యేసు రక్తములో ఇలువబెట్టి కొనబడిన వారందరూ కూడా ఏదో ఒక సన్నివేశం, ఏదో ఒక సాక్ష్యం, బలమైన ఘట్టాలు ప్రతి ఒక్క జీవితంలో ఉంటాయండి. నా జీవితంలో ఉంటుంది, వింటున్న మీ జీవితంలో ఉంటుంది, అందరి జీవితంలో కొద్దో గొప్పదో దేవునికి మటుకు విలువైందే. కొన్ని సందర్భాల్లో మన సాక్ష్యాలు విననప్పుడు, మన యొక్క సాక్ష్యాలు కొందరు వినలేకపోవచ్చు, కానీ ఏదో ఒక రీతిగా, ఏదో ఒక టైంలో అనేకులు యొక్క సాక్ష్యాన్ని పంచుకుంటే మనం చెప్పినప్పుడు ఇతరులు మన గురించి అంతగా పట్టించుకోలేము, కానీ మనల్ని సృష్టించాడే మన నాన్న, మన సృష్టికర్త, ఆ పరలోకపు తండ్రి, మన సాక్ష్యము చాలా విలువైనదని ఆయన ఎన్నో విధాలుగా ఎంతో ఆయన సంతోషపడతాడు. ఆయనకి విలువైంది. మనుషులకి విలువ కొన్ని సందర్భాల్లో వింటారు, టెక్టేజీగా తీసుకుంటారు, కొందరు సీరియస్గా తీసుకుంటారు. ఇలాగ నిన్ను దర్శించాడా ప్రభు వారు, ఇలాగ మాట్లాడా,
మంచిగా ఉంది మీ సాక్ష్యం అని చెప్పి కొందరేమో వింటారు, స్వీకరిస్తారు. మరి కొందరేమో విని విన్నట్టుగా టెక్టేజీగా తీసుకొని పక్కగా పడేస్తారు. కానీ మన తండ్రి, మన నాన్న ఉన్నాడే, ఆ నాన్న మన యొక్క సాక్ష్యాన్ని ఎంతో ప్రాధాన్యత ఇస్తాడు. ఎంతో విలువగా ఉంటుంది మన యొక్క సాక్ష్యము మన నాన్నగారికి. ఆయనే పరలోక తండ్రి ప్రభువైన యేసుక్రీస్తు. ఆయనకి మన యొక్క జీవితము విలువ. ఎందుకంటే ఆయన స్వరూపములో, ఆయన పోలిక చొప్పున, ఆయన హస్తాలతో మనల్ని నిర్మించాడండి. ఆయన తన హస్తములతో మనల్ని నిర్మించాడు కాబట్టి, ఆయన మనల్ని చేసుకున్నాడు కాబట్టి, మన తండ్రి, మన యొక్క తండ్రి కాబట్టి ఆయనకి మనము చాలా విలువ కలిగిన వారమే. మన జీవితం కూడా చాలా విలువైనది. కొందరు టెక్టేజీగా తీసుకుంటారు. అంటే భూమి మీద ఉన్నవారు నా జీవితం ఎందుకులే, నా బతుకు ఎందుకులే, నా పరిస్థితి ఎందుకులే, నేను ఎవరికి కొరగానులే, నేను ఎవరికి పనికిరానులే, మరి నా బతుకు ఇంతే, నా జీవితం ఇంతే అని చెప్పి అసలు భగవంతుడు ఉన్నాడా లేడా అనేది ఆ రకరకాలుగా వాళ్ళు సనుగుకుంటా, గొనుగుకుంటా, రకరకాలుగా వారికి వారే చెప్పించుకుంటా అలాగుంటారు. కానీ ఇక్కడ మనం చూసుకుంటే ఇక వారిని అంతవరకు పక్కన ఉంచితే, ఇక్కడ ఈ యొక్క జిమ్మి జీవితంలో ఏం జరిగింది అంటే, సింపిరి నెత్తితోనూ మరి ఆయన అసలుకి ఏదో ఇప్పుడు మనకి కొన్ని సందర్భాల్లో కొంతమంది మనుషులు వస్తూ పోతూ ఉంటారు, అనుమానాస్పదంగా ఉంటారు. కానీ ఈ యొక్క మందిర ఆభరణానికి వెళ్ళే కాడ మరి ఆ గేటు కాడ గురక అంటే సెక్యూరిటీ వాచ్మెన్ అనుకోవచ్చు. అక్కడ ఆ యొక్క పరిసరాలలో ఉండే ఆయన, ఆ ప్రాంతంలో ఆ యొక్క మందిర ఆభరణంలో ఉండే ఆయనకి ఈ జిమ్మి కూడా అలాగనే ఉన్నాడు. వస్తాడు, ఏదో ఒక జస్ట్ ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు మోకరించి మరి ప్రార్థన చేస్తాడు. ఆయనకు వచ్చిన ప్రార్థన ఏందని అంటే, నేను జిమ్మిని వచ్చాను వింటున్నావా, మరి మరి నేను మరి నీ యొక్క మందిరంలోకి వచ్చాను యేసయ్యా, నేను జిమ్మిని అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. అయిపోగలనే మోకరించి, ఇక ఆ మోకరించినప్పుడు ఇవన్నీ అడుగుతూ ఉంటాడు. ఎంతో కాదు ఆయన పేరు చెప్పుకొని ఇక తిరిగి మరలా వెళ్ళిపోతాడు. ఒకరోజు అతనికి అక్కడున్న ప్రాంతంలో ఉన్న ఆయనకి అనుమానం వచ్చింది. నీవు ఎందుకు వస్తున్నావు, ఎందుకు పోతున్నావు, నువ్వు ప్రార్థనకు వచ్చావా, మరి ప్రార్థనకు వస్తే ఏం చేస్తావు, ఎలా గడుగుతావు అనేది ఇతనికి అంతు పట్టలేదు. ఈ యొక్క జిమ్మి ప్రవర్తన ఆ గేటు కాడ ఉండడానికి మరి అర్థం కాల. అడుగుతున్నాడు. అడిగినప్పుడు నేను అంటాడు, నాకేమీ అంతగా తెలియదయ్యా, నేను ప్రార్థన చేసుకోవడానికి వచ్చాను. నాకు తెలిసే ప్రార్థన ఏంటంటే, వెళ్తాను సన్నిధానానికి, నేను జిమ్మిని వచ్చాను యేసయ్యా వింటున్నావా అని చెప్తాను. ఇక అంతవరకు చెప్పి నేను అంతనే ముగించి వచ్చేస్తానయ్యా, అంతేనా, ఆ ఒక్క మాటేనా, ఈ కొన్ని మాటలేనా, అంతేనా ప్రార్థన, మరి నాకు తెలిసింది అంతేనయ్యా అని చెప్పి ఆ మాటలు చెప్పి తెలియజేసినప్పుడు ఎలాగా ఉంది పరిస్థితి అంటే, పరిస్థితికి చాలా విధానంగా ఆ యొక్క దుఃఖం, ఆ యొక్క ఆవేదన వ్యక్తపరుస్తూ ఉంటే, ఒకనాడు మరి ఎలాగా యాసిడ్ జరిగిందో పాపం తన యొక్క కాలు మరి కట్ అయింది. ఆ యొక్క యాసిడ్ ద్వారాగా మరి కేసు విషయంలో ఆ యొక్క హాస్పిటల్లో మరి చేర్చినప్పుడు ఇక ఈయన మందిరానికి వెళ్ళలేని పరిస్థితి. హాస్పిటల్కి ఆయన మందిరానికి మరి వెళ్ళలేడు. హాస్పిటల్లో మరి గాయాలతో ఉన్నాడు, కాలు విరిగిన పరిస్థితి. మరి ఆ హాస్పిటల్లో ఏం జరుగుతుంది ఈయన పోనప్పుడు అని చూస్తే, వారు విరిగిపోయారు. ఆ హాస్పిటల్లో చాలా మంది విరిగిన వారు, రకరకాలైన యాసిడ్లు జరిగిన వారు ఉన్నారు కదా. ఆ హాస్పిటల్లో ఉన్న పేషెంట్లకు కూడా నిద్ర ఉండేది కాదు. వారు ట్రీట్మెంట్ చేసినా కూడా భయంకరమైన రోదన. హాస్పిటల్లో వారు మెడిసిన్ ఇచ్చినా వారికి నిద్ర అనేది రాదు, ప్రశాంతత అనేది తెలియదు.
ఆ నొప్పులు బాధలు ఆ యొక్క పరిస్థితి చాలా తీవ్రంగా ఉండేది. ఈ జిమ్మి హాస్పిటల్ పోకముందు అక్కడ ఉన్న పేషెంట్ల పని ఎలాగ ఉందంటే మరి చాలా మందిలో ఒక భావన, నా బతుకెందుకు, నా పరిస్థితి ఎందుకు, నా కాలు కట్టుగా లేదు, నా గోడ విరిగింది ఇంకా కట్టుగా లేదు, ఇంకా అది కట్టుకోలేదు అంటే స్వస్థత పొందలేదు, మరి సక్సెస్ కాలేదు, నొప్పితో అల్లాడిపోతున్నానని చెప్పి భయంకరమైన రోదనతో రోధిస్తూ ఉన్నారు హాస్పిటల్లో వాళ్ళు. అయితే జిమ్మి పోయాడు. జిమ్మి పోయిన తర్వాత ఈయనకి భయంకరంగా కాలు విరిగిపోయింది, కట్ అయిపోయింది. అయితే ప్రియ సహోదరులారా, ముందున్న పేషెంట్ల వలె ఈ హాస్పిటల్లో ఉన్న పేషెంట్ల వలె జిమ్మి జీవితం లేదు. జిమ్మి సంతోషంతో ఉన్నాడు, ఆనందంతో ఉన్నాడు. అనేక రకాలుగా ఆయన యొక్క ఆనందాన్ని ఈ యొక్క జిమ్మి పోయిన కానుంచి ఆ ప్రాంతానికి, ఆ యొక్క హాస్పిటల్లోకి, అక్కడున్న పరిస్థితులన్నీ కూడా మార్పు కలుగుతూ ఉన్నాయి. అక్కడున్న సిస్టర్స్కి, అంటే కంపౌండర్స్ ఉంటారు కదా, నర్సులు అంటారు, వారికి ఒక ఆశ్చర్యం. ఏంటయ్యా ఆశ్చర్యం అంటే, అక్కడ వారికి ఒక ఆశ్చర్యం. రోజు గందరగోళంగా హాస్పిటల్ అంతా కూడా అయోమయంగా వాళ్ళు ట్రీట్మెంట్ చేసినప్పటికీ, ఇంజక్షన్ ఇచ్చినప్పటికీ, మెడిసిన్ ఇచ్చినప్పటికీ వారికి నిద్ర అనేది రాకుండా భయంకరమైన రోదన, భయంకరమైన కన్నీటితో వేడ్చే హాస్పిటల్, రోధించే హాస్పిటల్ ఎలాగ ఉంది అంటే ప్రశాంతంగా అందరూ ఎక్కడో కలకలగా నవ్వుతూ, ఎక్కడో ఆనందంతో నవ్వుతూ సంతోషంగా ఆ యొక్క ప్రశాంతత అక్కడున్న ఎనీ టైము చూస్తూ వారికి ట్రీట్మెంట్ చేస్తున్న వారికి ఆశ్చర్యం. ఏం జరిగింది అంటే, ఈ జిమ్మి పోయిన కానుంచి మార్పు కలిగింది హాస్పిటల్లో. ఇతనికి కాలు ఏమైంది అంటే మరి నుజ్జుగా అయిపోయింది, ఇతని కాలు కూడా కట్ అయింది, ఆపరేషన్ చేశారు. మరి ఈయన కొంచెము కూడా మరి ఏడవలేని పరిస్థితి. ఆనందముతో సంతోషమును, ఈ యొక్క సంతోషము హాస్పిటల్లో ఉన్న వారందరి మీద పనిచేసిందండి. నేను కూడా గొప్పకు కాదు కానీ, హెచ్చింపుకు కాదు కానీ, నేను వెళ్ళిన ప్రాంతాలలో మరి నేను వెళ్ళి ఎవరితో మాట్లాడతాను, వారు వెంటనే పొడవబడి, వాళ్ళు స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, మరి ఎంతో మందిని నా మోటార్ సైకిల్ మీద నలుగురిని ఎక్కించి, లేడీస్ని నేను ఆ పెట్రోల్ ట్యాంకర్ మీద కూర్చొని వెళ్ళిన చాలా గతంలో చాలా విధమైన సాక్ష్యాలు. ఒకరు కాదు, నేను ఎవరితో మాట్లాడతానో వారు పొడవబడి బాప్తిసానికి నలుగురిని తీసుకెళ్ళిన దాఖలాలు ఉన్నాయండి. నలుగురు. ఒకరోజు మా ఆత్మీయ తండ్రి మరి లారీ పెట్టుకొని మరి సీరాల ప్రాంతంలోకి వెళ్ళిపోయాడు. సీరాల ప్రాంతంలో కొట్టుసిబ్బైపాలెం అనే, యాటపాలెం అనే ఆ యొక్క సముద్రం దగ్గరికి లారీ వెళ్ళిపోయింది. నేనున్న గ్రామంలో నుంచి నలుగురిని సిద్ధం చేశాను. రాత్రికాల సమయంలో మాట్లాడాను. ఉదయాన్నే కావాలి, మనం తెల్లారాలకి 6 గంటలకల్లా లారీ వెళ్ళిపోయిద్దామనమ్మా అని చెప్పాను. అక్కడికి వెళ్తూ వాళ్ళ భర్తలు ఒక ఇద్దరు ఒప్పుకోలేని పరిస్థితి. మళ్ళా వాళ్ళతో మరి నేను మాట్లాడినప్పుడు మరి మీ ఇష్టం అయ్యా అని చెప్పి, అంటే బాప్తిసాలకి కొంతమంది ఎలాగ తయారయ్యారంటే, నీ యవ్వన కాలంలో ఇప్పుడే తీసుకోవద్దు, మరి నీ ముసలతనంలో తీసుకోవాలి, అన్నీ చూసి అన్నీ చేసి తీసుకోవాలని కొన్ని దుర్బోధలు వచ్చాయి. ఆ కారణాన్ని బట్టి మరి విశ్వాసులకి తెలియదు కాబట్టి మరలా వాళ్ళని ప్రసన్న వేదన ఎప్పుడు ఒకరికి ఆత్మకి చెప్పాలి అంటే, ఒక ఆత్మని యేసు వైపు తిప్పాలి అంటే మరి వారి మనోనేత్రాలు వెలిగించడానికి సాదాసీదా ప్రసన్న వేదన పడితేనే, ఒకరికి సువార్త ప్రకటించాలంటే చాలా వేదన పడితేనే మనము ఒకరిని రక్షించుకుంటాం. అలాంటిది ఒక నలుగురికి వాక్యమును బోధించి సువార్త ప్రకటించి యేసు రక్తం యొక్క త్యాగాన్ని వారికి తెలియజేసినప్పుడు వారు కూడా నలుగురు కూడా మరి సిద్ధమయ్యి మరి ఆ నలుగురిని నా వెహికల్ మీద, 2 వీలర్స్ మీద సుమారు మించు 100 కిలోమీటర్లు నేనున్న ప్రాంతం నుంచి 150 కిలోమీటర్ల ప్రాంతానికి మోటార్ సైకిల్ మీద తీసుకెళ్లిన ఘట్టాలు చాలా ఉన్నాయండి. ఎందుకు? ప్రభువారే సాక్షి. చాలా పరిస్థితుల్లో
ముగ్గురిని, నలుగురిని, ఇద్దరిని, ఆఖరికి ఒక్కొక్క 16 మందిని కూడా దోలిన దాఖలాలు ఉన్నాయి. ఏది? ఏకల మీద బుసుదాకా అక్కడికక్కడ ట్రాన్స్ఫర్ చేసి అక్కడి నుంచి మళ్ళీ ఒక దాన్ని ఎక్కించి మళ్ళీ నేను వాళ్ళ ఎనికిడితో పోయి మళ్ళీ అక్కడి నుంచి వారిని దోలి అలాగా చేసిన దాఖలాలు చాలా ఉన్నాయి. ఇలాగ చెప్పుకుంటూ పోతే నీళ్ళు వెళ్ళినప్పుడు కూడా ఎన్నో సాక్ష్యాలు ప్రభువారు నా పట్ల చేశాడండి. ఈ చదువు లేని వాడిని అనేక రీతిలుగా వాడుకొని అనేక రీతిలుగా ఆయన పరిశుద్ధ గ్రంథాన్ని నాకు తినిపెట్టాడండి. ఇది వాస్తవం. ఈ యొక్క సంఘటన ప్రతి క్రైస్తవుల్లో, యేసు ప్రభువుని నమ్ముకున్న ప్రతి ఒక్కరిలో ఉంటది. అయితే ఇప్పుడు జిమ్మీని అక్కడున్న సిస్టర్ అడుగుతుంది. ఏమని అడుగుతుందంటే, ఏమండి, నీకు యాక్సిడెంట్ అయింది, నువ్వు సంతోషంగా ఉంటున్నావు, నువ్వు వచ్చిన కాడి నుంచి తక్కిన పేషెంట్లో కూడా ఒక మార్పు కలిగింది, ఎలాగ సాధ్యం? అసలు నువ్వెవరు, నువ్వేం చేస్తావు, నీ పరిస్థితి ఏంటి అని జిమ్మీని అడిగినప్పుడు ఈ సిస్టరు నేనంటాడు, నేను మనిషినేనమ్మా, నేను ఏ పార్టీని వాడిని, మరి నేను నా దగ్గరికి మరి నీ వద్దకి మరి ఎవరు రారు, మరి నీకు ఎవరు లేరా, బంధువులు లేరా, రథ సౌందికులు లేరా, మరి ఎవరు కూడా వచ్చిన దాఖలాలు లేవు, నువ్వు అడ్మిట్ అయినప్పుడు కానీ హాస్పిటల్లో, మరి నీ పరిస్థితి ఏంటి, ఎంత సంతోషంగా ఉంటున్నావు, ఎలాగా అంటే ఇప్పుడు ఈ జిమ్మీ చెబుతున్నాడు, నాకు ఎవరు లేరని ఎందుకు చెబుతున్నావు, ఎందుకంటున్నావు, నాకున్నారు, నాకు ఒక ఆయన ఉన్నాడు, పెద్ద ఆయన 12 గంటల టైంలో నాతో ఉండి నా మంచం దగ్గర, నా బ్లడ్ దగ్గర ఉంటున్నాడు, కనపడతలేదా, చక్కగా నాతో మాట్లాడుతాడు, నా బెడ్ దగ్గర, నా మంచం దగ్గర వచ్చి, జిమ్మీ, నేను యేసు ప్రభు వారిని అంటాడు. ఆయన నవ్వుతాడు. ఆ నవ్వు ఇక నాకు కనురెప్ప కాదు, కనుమిప్పు కలిగించింది. ఆ నవ్వు నా వేదనంతా తొలగించి, ఆ నవ్వు నా నోటిలోనే అలాగనే ఉండిపోయింది. ఇక ఆ నవ్వే, ఆ యొక్క సంతోషమే, ఆ యొక్క ఆనందమే ఇక్కడున్న పేషెంట్లు వారందరితో మాట్లాడుతుంది. కాబట్టి నాకు నువ్వు లేరనుకుంటున్నావు, రేపు ఇదే టైంకి 12 గంటలకి వచ్చి చూడు, నేను ఆయనతో మాట్లాడుతూ ఉంటాను, నాకు సమీపంగా ఉన్నాడు, నాకు దగ్గరగా ఉంటాడు అంటాడు. నేను యేసుని, జిమ్మీ యేసుని వచ్చాను అని మాట్లాడతాడు. ఆ మాట అలాగనే నాకు ఈ రోజల్లా నెమ్మది, సమాధానము, సంతోషము కలిగించింది. ఆ యొక్క ఆనందము, ఆ యొక్క భావన నాలో వ్యక్తమైనదే ఇక్కడున్న పేషెంట్ వారందరి మీద పడుతుంది. ఎంత సాక్ష్యము, ఎంత గొప్ప సాక్ష్యము. మరి నువ్వు ఎవరికాడికైనా వెళ్ళినప్పుడు మరి నీ మీద ఉన్న ప్రభావము వారి మీద పడుతుందా, లేక వారి మీద ఉన్న ప్రభావము నీ మీద పడి వారు నీవుగా మారిపోతున్నావా చూసుకోవాలి. ఈరోజు జిమ్మీలో కొన్ని ముఖ్యమైన పాయింట్లు నేర్చుకున్నాం. జిమ్మీ ఎలాగా అనుసంధానమయ్యాడో ప్రభుతో మనము కొన్ని ముఖ్యమైన పాయింట్లు నేర్చుకున్నాం. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులాగా మరి మీ యొక్క జీవితాన్ని జిమ్మీ ఎలాగైతే ఆయనకి అనుసంధానమయ్యి ఆయనతో అంటుగట్టబడ్డాడో అలాగ మీ జీవితము ఉన్నట్లయితే ఇక చింత లేదు. ఎందుకంటే నీ కొరకు కొన్ని టికెట్లన్నా పరలోక రాజ్యంలో కొన్ని దీపాలను వెలిగించిన దాఖలాలు ఉంటాయి. కానీ నీకు ఒక్క టికెట్ కూడా లేకపోతేనే చాలా కష్టకరము. నువ్వు వచ్చిన ఆ భూమి మీదకి ఏ సంకల్పముతోనో నువ్వు ఏ ప్రణాళిక చొప్పున వచ్చావో ఆ ప్రణాళిక నెరవేర్చకపోతే రేపొద్దున ఉత్త చేతులతో పోయి ప్రభువు వద్ద మరి ఆ చేతులు కట్టుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి యోతువును బట్టి జిమ్మీలో కొన్ని పాయింట్స్ నేర్చుకున్నాము. జిమ్మీ ఈ యొక్క సాక్ష్యం ద్వారాగా మన సాక్ష్యాన్ని కూడా పంచుకున్నాం. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, మీ యొక్క పరిస్థితులు ఎలాగున్నాయో చూసుకొని సరిచేసుకొని క్రీస్తు యేసుతో అంటుగట్టపడదాము. మనకి పరిశుద్ధాత్మ దేవుడు సహాయము చేయునుగాక. ఎల్లప్పుడూ మన కుటుంబాలకి సమాధానము, సంతోషము ఉండునుగాక. ఈ మాట యేసు నామములో నెరవేర్చబడునుగాక. ఆమేన్.